రైల్వే స్టేషన్లో ఒక ఆయన టీ అమ్ముకునేవాడంట. అయితే ఆయన రాత్రిపూట అమ్ముకుంటే ఎక్కువ బిజినెస్ జరుగుద్ది కదా అని రాత్రి అమ్మేటోడంట. ఆయన చేసే పని ఏంటంటే ప్లాట్ఫామ్లో కూర్చొని ట్రైన్ రాగానే టీ టీ అని అరుచుకుంటూ వెళ్ళాడంట. ఓ రోజు వచ్చి ట్రైన్ ఆగిందంట. ఈయన టీ టీ అని అరుచుకుంటూ పోయిండంట. మొదటి నుంచి చివరి దాకా ఇవ్వడు కొనలేదు టాయ్. ఇక లాస్ట్ భోగిలో ఒక ఆయన దిగిండంట బయటికి. అరే ఒక కప్ ఛాయ్ ఇరా అన్నాడంట. అంటే ఛాయ్ ఇచ్చిండట. ఇచ్చిన తర్వాత ఆయన ఛాయ్ తాగుతుంటే అన్నాడంట, ఏం సార్ ఇంత పొడుగుంది ఈ ట్రైను, ఒక్కడు కూడా ఛాయ్ తాగలేదు అన్నాడంట. ఆ ఛాయ్ తాగే ఆయనకి పొరం పోయిందంట. దగ్గి ఏ ట్రైన్ రా అన్నాడంట. అదే సార్ మీరు వచ్చిన ట్రైనే సార్, ఇంత పొడుగుంది ఒక్కడు కూడా ఛాయ్ కొనలేదు రా అన్నాడు. అంటే ఇది గూడ్స్ బండి రా అన్నాడంట. మీరు బాగా నవ్వారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే వాడు ఛాయ్ అమ్మటం అలవాటు కాబట్టి అది గూడ్స్ బండా, మనుషులు ఉన్నారా లేదా ఏం లేవు, ఈ ఛాయ్ అమ్ముకోవడం పోవటమే. నేను ఎందుకని ఆ ఉదాహరణ చెప్పానంటే ఈ క్రిస్మస్ మీటింగ్కి వచ్చినాం అనుకో, ఇక అదే మరియమ్మ గురించి చెప్తారు, అదే యోసేపు గురించి చెప్తారు, అదే గొల్లలు, అదే జ్ఞానులు అని అనుకున్నారనుకో దెబ్బతింటారు. అర్థమైందా? మనం జర స్టైల్ వేరు ఉంటుంది, మెసేజ్ కూడా వేరు ఉంటుంది. కాబట్టి అందుకని కొంచెం వింటే బాగుంటుంది. అర్థమైందా? అందుకని తమ్మి అది వదిలేయి, ఊకే తిరిగితే కాబట్టి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను వేరే యేసుప్రభు నేను పరిచయం చేయను, అదే యేసుప్రభు. అర్థమైందా? అయితే మనం యేసుప్రభు యొక్క జీవిత అంటే జన్మం గురించి బైబిల్లో ఇద్దరు సువార్తికులు ఆయన జన్మం గురించి అంత డీటెయిల్స్ ఇచ్చారని అంటే దాంట్లోకి వెళ్ళి మనం ఖచ్చితంగా పాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే యేసు ప్రభు ఈ లోకంలోకి రావటం అనేది మానవ రక్షణ కోసం అవసరం. ఎందుకు అవసరమో అంటారేమో. ఓ చిన్న సన్నివేశం చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. 2 విషయాలు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకటి మా ఇంట్లో జరిగిన విషయం, ఇంకోటేమో అంటే మీరు మామూలుగా తరచుగా చూసేటువంటి విషయం. మొదటిది ఏంటంటే మా పెద్ద పాప ఇప్పుడు పెద్దది, 19 years. అయితే 2 ఏళ్ళు అప్పుడు జరిగిన విషయం. ఆమెను రోడ్డు మీద నడిపించుకుంటూ పోతా ఉంటే ఆమె కొద్ది దూరం పోయిన తర్వాత చెయ్యి గుంజేసింది. అంటే ఏంటి, అదే ఒంటరిగా నడవాలని దాని కోరిక. సరే దాన్ని ఎందుకు బాధపెడతామని నడువాని అన్నా. నేను ముందు నడుస్తున్నా, అది అంత నెమ్మదిగా నడుచుకొస్తుంది. అందరూ ఆమె బుగ్గ గిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి అది ఇది చేస్తున్నారు. నేను జర ముందు వెళ్తున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చింది, అరే షారన్ ఎక్కడుందా అని చూస్తే అంత దూరంలో నుంచుంది. అయితే ఒక మాట చెప్తాను, ఎందుకు నుంచుందో తెలుసా? ఈ షారన్ ముందు ఒక చిన్న మురికి కాలువ వెళ్తుంది. ముందు రోడ్డు మీద మురికి కాలువ వెళ్తుంది. దానికి దూకటము రాదు, అందుకని అక్కడ నుంచుంది. అదేమి ఏడవట్లా, దానికి ఏం టెన్షన్ లేదు. అయితే ఒక చిన్న విషయం ఏంటి తెలుసా? నేను ఎప్పుడైతే ఇట్లా తిరిగినానో ఆమె చెయ్యి ఇట్లా పైకి ఎత్తింది. దాని అర్థం ఏంటి తెలుసా? నేనైతే ఈ గుంటను దూకలేను, దూకితే ఏమవుతుంది, గుంతలో పడుతుంది. అర్థమైందా? అయితే ఈ గుంతను దాటించేవాడు ఎవడున్నాడు? మా నాయన ఒకడు ఆయన ఉన్నాడు. సో ఆయనకి చేతులు ఇస్తే కనుక ఆయన దాటిస్తాడు. అది విషయం. అర్థమైందా? ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో గుంత ఉంది. ఆ గుంతను మనం దాటుదాం అనుకున్నాం అనుకో, మధ్యలో పోతాం. దాన్ని ఎవరు దాటించాలా? ఆయనే దాటించాలా. నేనేం చేసినాను తెలుసా? నడుచుకుంటూ పోయినా, ఇంత గుంత ఉంది కదా, అవతల అది నుంచుంది. నేనేం చేశాను తెలుసా? ఇట్లా అవతలకి వెళ్ళి షారన్ని ఇట్లా లేపి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా దింపిన. ఏసీ అదే చేసిండు. అర్థమైందా? ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళి భూలోకంలోకి వచ్చాడు. ఎవడైతే చేతులు అందించాడో ఆడిని ఎత్తుకున్నాడు, అవతలకి తీసుకుపోతాడు. నేను అందియ్యా అంటే సరే వదిలేస్తాను రా అంటాడు ఆయన. అప్నా మర్జీ ఆ బాస్. నువ్వు చేతులు ఎత్తి వేసే నన్ను ఎత్తుకుపో అంటే ఎత్తుకుపోతాడు. నాకు అవసరం లేదురా బాయ్, నేనే దూకుతానాడు, దూకాను అంటాడు ఆయన. మధ్యలో పడతావు. మధ్యలో దూకడానికి చేసే ప్రయత్నాలన్నీ చేసేది మతాలు. దేవుడు ఒక్కడే మతం కాదు, ఆయన మార్గం చూపిస్తాడు. అందుకే నేనేరా మార్గం అని అన్నాడు ఆయన. నువ్వు చేతులు నాకు అందిస్తే నేను దాటిస్తా అన్నాడు. నువ్వు అందించనన్నావు అనుకో, బస్ నీ ఇష్టం, అప్నా మర్జీ. సో ఇది మొదటి విషయం. కాబట్టి యేసయ్య మన దగ్గరికి రావడానికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిండు. ఓకే, దీన్ని ఒక సైంటిఫిక్ వేలో చెప్పొచ్చు. ఎట్లా అంటే మీలో చాలామంది మంచి బట్టలు వేసుకొచ్చారు, జర సైన్స్ గిన్స్ తెలుసుండి ఉంటుంది. అది ఏంటంటే విషయం, ఇప్పుడు ఫైనట్ ఇన్ఫైనట్ అనే పదాలు ఉంటాయి తెలుసు కదా. ఇన్ఫైనట్ అంటే అనంతం, ఫైనట్ అంటే పరిధులు కలిగింది. ఫైనట్కి ఇన్ఫైనట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది? ఎప్పుడు ఇన్ఫైనట్టే. మనమేమో ఫైనట్, దేవుడేమో ఇన్ఫైనట్. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో గ్యాప్ ఎంత? ఇన్ఫైనట్. మనం ఫైనట్ కదా,
ఇన్ఫైనైట్ గ్యాప్ దాటగలమా? దాటలేము, మధ్యలో పడతాం. కాబట్టి దాన్ని దాటించగలిగేది ఒక్కడే, ఎవరు? ఇన్ఫైనైట్ గాడే. కాబట్టి ఆ ఇన్ఫైనైట్ గాడే యువతలో పోయి అటు నుంచి అటు తీసుకుపోతాడు. అందుకనే అనంతమైనటువంటి దేవుడు పరిధులు కలిగినటువంటి ప్రపంచంలోకి రావాలి. అది ఆయన చేయాల్సిన పని. ఇప్పుడు నేను చైనా నుంచి వచ్చాను అనుకోండి ఊరికి చైనా నుంచి. నేను చైనా భాషలో మాడితే మీకు అర్థం అవుతుందా? అర్థం కాదు. అయితే మీకేం చేయాలా? మీ తెలుగు వచ్చినోడు ఒకడు, నా చైనీస్ భాష వచ్చినోడు ఒకడు, ఆడు మధ్యలో నుంచుంటే నేను ఆడితో చైనాలో మాడితే ఆడు మీతో తెలుగులో మాడతాడు. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి 2 భాషలు వచ్చి ఉండాలి. ఏ 2? ఒకటి నా చైనా, రెండోది మీ తెలుగు. అవునా కదా? ఇప్పుడు మనం మనుషులు, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడికి మనుషులకి మధ్యన ఎవడన్నా నిలబడ్డాడనుకో ఆడికి 2 ఉండాలి. ఏంటంటే వాడు దేవుణ్ణి పట్టుకోగలిగే దేవుడై ఉండాలా, మనుషులను పట్టుకోగలిగే మనిషి అయి ఉండాలా. అందుకే యేసయ్య దైవ మానవుడు, ఇంకెవ్వరు లేరు. సార్ మన దునియాలో మస్తు మంది దేవుళ్ళు ఉన్నారు కదా, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళందరూ దేవుళ్ళు అయి ఉండొచ్చు, నాకు అనవసరం. అయితే దేవుడు అనుకో, ఆయనకి నాకు మధ్యన ఎప్పుడు గ్యాపే ఉంటుంది, ఎప్పుడు గ్యాపే ఉంటుంది. అర్థమైందా? యేసయ్యకి నాకు గ్యాప్ ఉండదు. ఏ అంటే ఆయన మనిషి కదా. యేసయ్యకి దేవుడికి కూడా గ్యాప్ ఉండదు. ఏ అంటే ఆయన దేవుడు కదా. సో మధ్యలో ఫిట్ అవ్వగలిగేది ఆయన ఒక్కడే. సో యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏందిరాబై అని అంటే దైవ మానవుడు దునియాలో ఆయన ఒక్కడే. అది విషయం. దైవ మానవుడు కాబట్టి అటు దేవుడు చేయబట్టుకోగలడు, ఇటు మనుషులు చేయబట్టుకోగలడు, ఇద్దరిని కలపగలడు. ఇప్పుడు 2 పార్టీల మధ్యన గొడవ వచ్చింది అనుకోండి, గొడవ వస్తే మధ్యలో రాజీ చేర్చేవాడు ఒకడు ఉండాలా. ఈ రాజీ కుదిర్చేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఈ పార్టీకి వీడి సంబంధం ఉండాలా. ఇందుట్లో ఒకటే పార్టీకి సంబంధం ఉందనుకో, 2వ పార్టీ వాళ్ళు లేపేస్తారు ఇన్ని కదా. సో రాజీ కుదిర్చేవాడు అటు ఇటు కూడా మధ్యలో ఉండాలా. యేసయ్య ఒక్కడే మధ్యలో ఫిట్ అవ్వగలడు, ఇంకెవడో అవ్వలేడు. కాబట్టి ఆ యేసయ్య నరుడుగా ఈ లోకములోకి వచ్చినప్పుడు, మనిషిగా వచ్చినప్పుడు అది సాధ్యమైందనమాట. ఆయన తన్ను తాను మానవ లోకములోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆయన ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషిగా పుట్టాలి అనంటే మానవుల యొక్క సహకారం లేకపోతే అయి ఉండేది కాదు. చిన్న విషయం. అదేంటి సార్ అంటే దేవుడు అట్లాగా రావాలనుకున్నాడు, మానవుని సహకారం లేకపోతే అవ్వదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మన జీవితంలో ఏదన్నా చేయాలంటే అటు దేవుడు మనము కూడా చేయాలి. బైబిల్ ఇంతకీ చెప్పేది అదే. దాన్నే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. 2 కంపెనీల మధ్యన ఒప్పందం కుదిరింది అనుకో, అరే భాయ్ నువ్వు అది చేయరా, ఇది నేను చేస్తా అంటాడు. అర్థమైందా? దేవుడు కూడా అదే చెప్పిండు, నువ్వు అడుగు నేను నీకు ఇస్తా, నువ్వు తట్టు నేను తీస్తా, నువ్వు వెతుకు నీకు దొరికేటట్లు చేస్తా, నువ్వు పాపాలు ఒప్పుకో నేను క్షమిస్తా, నీ భారం అంతా నా మీద పోయి నీ మీద శాంతినిస్తా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, మనం చేసేది ఉంది, ఆయన చేసేది ఉంది. అయితే దేవుడు చేసేది ఎప్పుడైనా మర్చిపోతాడైనా? అస్సలు మర్చిపోడు. చేయకుండా ఆగుతాడా? ఆగడు. అయినా మన జీవితంలో జరగలేదని అంటే సింపుల్గా ఒకటే విషయం, మనం చేయాల్సింది చేయట్లేదు. మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది కూడా చేస్తాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చేయాల్సిందేంటి, ఆయన చేయాల్సిందేంటి అనే విషయాన్ని అద్భుతంగా నేర్చుకోవచ్చు. అది ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం. ఇప్పుడు యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో జన్మించాలి అని అంటే గనక ఖచ్చితంగా ఆయనకో మానవ గర్భం కావాలి. ఇది మొదటి విషయం. తర్వాత ఆయన అనాథగా పుట్టకూడదు కాబట్టి ఓ కుటుంబం కూడా కావాలి. మూడో విషయం ఏంటనంటే, నువ్వు ఎవరు అబ్బాయిరా అంటే మా నాయన పేరు చెప్తా, మీ ఇంటి పేరేంట్రా అంటే మా నాయన ఇంటి పేరేంటో చెప్తా. కాబట్టి నాకు వచ్చేది మా నాయన యొక్క ఐడెంటిటీ, నాకు వచ్చేది మా నాయన ఇంటి పేరు. అయితే దేవుడు ఈ లోకములోకి దైవ కుమారుడిగా రావాలి అనంటే ఈ లోకరీత్యా ఆయనకి నాయన ఉండకూడదు. అది విషయం. కాబట్టి ఆయన కన్యకకు పుట్టాలి. ఇది మామూలు బైబిల్ చెప్పడమే కాదు, కొంచెం వేద గ్రంథాలు లేకపోతే కాస్త తాత్వికమైన ఆలోచన ఉన్నటువంటి వాడు ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు మనకి యజుర్వేదం అన్నదిగా 4 వేదాలు ఉన్నాయి కదా. మొదటిది ఋగ్వేదము, రెండోది యజుర్వేదము, అథర్వవేదము, సామవేదం అంటారు. ఓకే, 4 వేదాలు. ఒక్కొక్క వేదంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన ఋగ్వేదం ఏమో దేవుని ఆరాధించేది, యజుర్వేదం ఏమో దేవునికి పూజలు చేసేది. ఈ పూజలు చేసే దాంట్లో ఒక విషయం చెప్తారు,
మానవ కళ్యాణం అంటే మానవుడికి శుభం కలగాలంటే ఒక పూజ జరగాలంట. ఏంటి సార్ చెప్పండి సార్, మనం చేసి పడేద్దాం కేసీఆర్తో కలిసి అనుకోవచ్చు. కానీ ఆ పూజ చేయాలి అని అంటే కనుక ఎవరికి పడితే మనకు కుదరదంట. అనంటే ఆ పూజ చేయాలంటే పాపం లేనోడే చేయాలంట. పాపం లేనోడే ఎవడుంటాడు రా, ఉండడు. అందుకే పాపం లేనివాడు ఆ పూజ చేయాలి. కాబట్టి సాక్షాత్తు ఆ దేవుడే ఈ లోకములోకి వచ్చి ఆ పూజ చేసుకుంటాడంట. దేవుడే పూజ చేసుకునేదేంట్రా, దాన్నే అంటారు అహం యజ్ఞాస్మి, తాను తానే యజ్ఞం అవ్వటం. మరి దేవుడు వస్తాడా? వస్తే మనకు ఎట్లా తెలుసుద్ది ఎప్పుడు వస్తాడు, వస్తే ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తే మనకేమవుతుంది? ఇవన్నీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికని ఓ దండకం రాశారు. దండకం, ఆ దండకంలో 1000 సూత్రాలు ఉంటాయి, లేకపోతే 1000 గుణగణాలు ఉంటాయి. అందుకనే వాటిని సహస్రనామం అంటారు. అయితే ఒక్క విషయం, ఈ విషయాల గురించి చెప్తున్నప్పుడు నా యొక్క ఉద్దేశం యేసు ప్రభు గురించి వేదాల్లో ఉంది అని కానే కాదు. అర్థమైంది కదా? అయితే వాళ్ళు ఎదురు చూశారు అలాంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి ఉండాలి అని. అయితే మరి చూద్దాం ఆ గుణగణాలు ఏంటో. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇవి ఆయన లక్షణాలు. ఓం శ్రీ నమః పూజకు ఉపయోగించేటువంటి పదాలు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. బ్రహ్మ అంటే సృష్టికర్త, పుత్రుడు అంటే కొడుకు. దేవుడికో భార్య ఉంటుందని వాళ్ళిద్దరు కలిస్తే పుట్టారని కాదు. దేవుని కుమారుడు, దైవ కుమారుడు అన్న మాటకి వేద గ్రంథాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి తెలుసా? దేవుని గుణగణాలతో ఈ లోకములోకి వచ్చినోడు. కాకి పిల్ల కాకి, కుక్క పిల్ల కుక్క, గాడిద పిల్ల గాడిద, దేవుడికంటూ పిల్లవాడు అంటే ఆడు దేవుడు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. దైవ కుమార్ అదే లక్షణాలు కలిగినటువంటి వాడు. అది మొదటిది. రెండోది ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్య అంటే పెళ్లిగానామె, సుతుడు అంటే పెళ్లికానామెకు పుట్టినోడు. పెళ్లికానామెకి ఎందుకు పుట్టాలి అని అంటే కనుక స్త్రీకు పుడితేనే మానవుడు అవుతాడు. ఆమె అది కన్యక అయితేనే దేవుని కుమారుడు అవుతాడు. అందుకనే దైవ మానవ లక్షణాలు ఇమిడి ఉండటానికని కన్యా సుతుడు అనేది రాసుకున్నారు. మూడోది దరిద్ర నారాయణుడు. నారాయణుడు అంటే కొండ మీద ఉండేవాడు, సకల భోగాలు కలిగినోడు. దరిద్రుడు అంటే కింద ఉండేటోడు. పైనున్నాడు కిందకెందుకు వస్తాడు? ఒకవేళ నువ్వు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నావు అనుకో, ఏమండి రక్షించండి అని అరిచినావు. నా అలాంటోడు ఎవడో గట్టి మీద కూర్చున్నాడు, నాకు ఈత వచ్చరా కానీ నేను దిగను అంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఈత వచ్చి ఉండాలా, ఆడి దిగడానికి కూడా ఇష్టపడి ఉండాలా. పైన గట్టు మీద కూర్చుంటానంటే కుదరదు, కిందకి దిగ్గలిగి ఉండాలి. అందుకే నారాయణుడు దరిద్రుడు అవ్వాలి, పైనుండేటోడు కిందకి రావాలి. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు ఉండాలి. ఎందుకని 5 ఉండాలి? ఓ 25 ఉంటే సరిపోదా? కాదు, 5. ఎందుకనంటే మనం 5 విధాల్లో పాపం చేస్తాం. చూడకూడదు చూస్తాం, వినకూడదు వింటాం, అనకూడదు అంటాం, తాకకూడదు తాకుతాం, ఊహించకూడదు ఊహిస్తాం. 5 మార్గాలు, పంచ ఇంద్రియాలు అంటారు. అందుకనే పంచగాయాలు. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. మాంసం కొట్టోడి దగ్గరికి వెళ్తే చెక్క దిమ్మ మీద పెడితే మాంసం కొడతాడు. ఎందుకంటే చెక్క దిమ్మ మీద వధిస్తారు, ఆయన చెక్క మీద వధించబడాలి. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మనందరికి వచ్చిన ఏకైక సమస్య సావు. సావు జీవితానికి అంతం కాదని మనకు అందరికీ తెలుసు. సావు తర్వాత ఏముందో అది ఏదో మనకు తెలియదు. అందుకే దేవుడిని అడిగాం, అయ్యా ఆ మరణం తర్వాత ఏముందో జర చూపిరాదా అని అడిగాం. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువులోంచి నిత్యత్వములోకి నడిపించవా అని అడిగినాం. కాబట్టి ఆయన మృత్యువు అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఆయన విజయాన్ని సాధించి రావాలి. మీకు కబడ్డీ తెలుసు కదా, కబడ్డీలో ఏం చేస్తారు తెలుసా? ప్రత్యర్థి టీంలోకి గ్రౌండ్లోకి వెళ్ళి కబడ్డీ కబడ్డీ అని ఆయన ఎవరినన్నా తాకేసి వచ్చేసారు అనుకో పాయింట్ వస్తుంది, అంతే కదా? యేసు ప్రభు కూడా చేసింది అదే. ఆయన మరణంలోకి వెళ్ళి చావును ఒకసారి టచ్ చేసి బయటకు వచ్చేసాడు. అది విషయం. అప్పుడు చావు మీద గెలుపు వచ్చింది అనమాట. ఇవి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. యేసు ప్రభు కాకుండా ఇంకోటి ఎవ్వడు లేడు. దానికి పెద్దగా పీక్కోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ లక్షణాలు ఉన్నది కేవలం యేసు ప్రభుకే. ఎవడు గీక్కున్నా కూడా రావు, ఇంకా ఎవడు దొరకడు. అందుకని యేసు ప్రభు నేను ఒక్కడనే అని అంత స్పష్టంగా చెప్పేశాడండి. బాగుంది. ఇది క్రైస్తవులందరికీ కూడా బాబాలే సూపర్ చెప్పేశారు, బాగానే ఉందని అంటారు. ఇది ఊరిని ఇంట్రడక్షన్. సరే, ఈ యేసు ప్రభు ఈ లోకంలోకి రావాలి అని అంటే ఇప్పుడు మీరు క్రిస్మస్ డ్రామా చూశారు కదా.
ఈ క్రిస్మస్ డ్రామాలో ఖచ్చితంగా కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ కనబడతాయి ఆ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ గురించి బైబిల్లో ఎందుకు రాశారు అని అంటే, ఆ క్యారెక్టర్స్లో ఏదో క్యారెక్టర్ మనం అనమాట. ఇంతకీ ఏ క్యారెక్టర్ మనమో ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఒక 7 క్యారెక్టర్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటో 7 క్యారెక్టర్లు అంటారేమో. యేసు ప్రభు పుట్టింది మరియమ్మకి, క్యారెక్టర్ నెంబర్ 1. మరియమ్మకి భర్తగా ఉన్నది యోసేపు, క్యారెక్టర్ నెంబర్ 2. అర్థమైందా? యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు వచ్చారు, క్యారెక్టర్ నెంబర్ 3. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, క్యారెక్టర్ నెంబర్ 4. యేసు ప్రభు పుట్టినవది ఒక పశువుల పాకలో, దానికో ఓనర్ ఉన్నాడు, క్యారెక్టర్ నెంబర్ 5. యేసు ప్రభుని అక్కడికి వెళ్ళండాయా అని దారి చూపించినటువంటి యాజకులు ఉన్నారు, క్యారెక్టర్ నెంబర్ 6. నేను కూడా వెళ్ళి పూజిస్తా అని లేపేద్దామని ట్రై చేశాడు, క్యారెక్టర్ నెంబర్ 7 హేరోద్. అదేనా మొత్తం 7 క్యారెక్టర్లు. ఇక్కడ కూర్చున్న మీరంతా ఈ 7 క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్. ఒకవేళ ఇదంతా వినేసి, సార్ ఈ 7లో నేను తగలలేదండి అని అంటే, నువ్వు మనిషివే కాదని అర్థం. అర్థమైంది కదా? మనం స్ట్రైట్గా మాట్లాడతాం, స్ప్రైట్ తాగొచ్చి సుత్తి కొట్టకుండా. ఈ 7 క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్. నువ్వు ఏ క్యారెక్టరో డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించు. సో ఈ 7 క్యారెక్టర్ని 3 గుంపులుగా చేశా, సింపుల్గా ఉండడానికి. సో మొదటి గుంపులో 2 క్యారెక్టర్లు కనబడతారు. ఎవరా 2 క్యారెక్టర్లు అంటే, యోసేపు మరియమ్మ. వీళ్ళిద్దరికి నేను ఇచ్చే టైటిల్ ఏంటనంటే, వీళ్ళిద్దరూ కూడా విల్లింగ్ టు పే ద ప్రైజ్, వెల చెల్లించటానికి సాహసించినటువంటి క్యారెక్టర్స్. ఏంటండి వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి గొప్పతనం, లేకపోతే వాళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మొదట మరియమ్మ గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభు ఒక కన్యకు పుట్టాలి, అంతేకాకుండా ఒక కుటుంబంలో పుట్టాలి. కన్యకు పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి. ఇది ఎలా సాధ్యమండి అని అంటారేమో. ఇది కేవలం ప్రపంచంలో ఒకే ఒక కల్చర్లో సాధ్యం, యోధా కల్చర్లో. ఎందుకు అని అంటారేమో. యూదా కల్చర్లో సింపుల్గా మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందో ఆలోచించాలి. వివాహం మన ఇండియాలో లాగానే, మన భారతదేశంలో లాగానే వివాహానికి 3 స్టేజ్లు. స్టేజ్ 1 ఎంగేజ్మెంట్. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, మన ఇద్దరం చేసుకుందాం. ఇది నెంబర్ 1. రెండోది బెట్రోతల్, ప్రధానం. ఈ అమ్మాయిని మా అమ్మాయి చేసుకుంటున్నాం అని అనుకోవటం, ఇది రెండోది బెట్రోతల్. మూడోది రింగులు మార్చుకొని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, దాన్ని వెడ్డింగ్. 3 స్థాయిలు. యూదులకు కూడా ఈ 3 స్థాయిలే ఉంటాయి, కానీ టైమింగే డిఫరెంట్. ఏంటో డిఫరెంట్ చూద్దాం. సర్వసాధారణంగా యూదులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 6-7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోద్ది. అంటే ఏంటి తెలుసా? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తారా అనేది సర్వసాధారణంగా 6-7 ఇయర్స్ లోపల అయిపోతుంది. మన ఇండియాలో కూడా అదైతే అంత సూపర్లే, ఎంత బాధలు పడేది ఉండదు. వాళ్ళు వెనకబడేది, వీళ్ళు వెనకబడేది. అసలు సింపుల్. మనం ఎవరితో ఉంటాం, మన భార్య ఎవరు, మన భర్త ఎవరు ముందే డిసైడ్ అయిపోద్ది. ఎంత హాయిగా ఉండేది లైఫ్. అర్థమైందా? కానీ అది యూదుల కల్చర్. 6-7 ఇయర్స్కి జరుగుతుంది. అయితే పెళ్లి చేయరు, బెట్రోతలు కూడా చేయరు. ఈ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత, పుష్పవతి అయిన తర్వాత 1 ఇయర్ ఆగి అప్పుడు రెండో పని చేస్తారు, దాన్ని బెట్రోతలు అంటారు. యూదుల సంస్కృతిలో ప్రధానం అయిన తర్వాత వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. మన ఇండియాలో అనరు, కానీ అక్కడ మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. బెట్రోతలు అయిన తర్వాత మన ఇండియాలో అయితే విదిన్ 24 అవర్స్ పెళ్ళి అయిపోతుంది. కానీ యూదులకి అట్లా కావదు, 1 ఇయర్ దాకా పెళ్ళి అవుతుంది. ఏం చేస్తారు సార్ అంటారేమో. ఈ 1 ఇయర్ని జాగ్రత్త వినాలి, దాన్నే టెస్టింగ్ పీరియడ్ అంటారు. వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, కానీ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు టచ్ చేయకూడదు, మర్యాదగా వ్యవహరించాలి, పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఈ టెస్టింగ్ పీరియడ్ టైంలో వాళ్ళు పవిత్రతను కోల్పోయారని, పరుదులు దాటారని, లిమిట్స్ దాటారని ఇద్దరు సాక్ష్యాలు ఇస్తే, లేవి కాండం ప్రకారం వాళ్ళిద్దరిని ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. ఇదండి కల్చర్లో ఉన్నటువంటి విషయం. అయితే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, మరియమ్మ 6-7 ఇయర్స్కి ఎంగేజ్మెంట్ అయింది, 13-14 ఇయర్స్కి బెట్రోతల్ అయింది, 15-16 ఇయర్స్కి మ్యారేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసేటువంటి లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరియమ్మ మ్యాక్సిమం పాసిబుల్ ఏజ్ ఎంతో తెలుసా? 15 ఇయర్స్, 15 సంవత్సరాలు. అంటే మన భాషలో చెప్పాలంటే 10వ క్లాస్ చదువుకునే అమ్మాయి. అర్థమైందా? ఆమె జీవితంలో జరిగినటువంటి విషయం. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంటే గబ్రియల్ దూత వచ్చింది. వచ్చేమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు గర్భవతి అవుతావు అని అంటే, ఆమె
నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎట్లా సాధ్యము అని అడిగింది. మీరు అనుకుంటారు ఏదో పెద్ద బయలాజికల్ క్వశ్చన్ అని, అంత సీన్ ఏం లేదు. ఆమె అంత దీర్ఘంగా ఏం ఆలోచించలేదు. ఆమె ఆలోచించిందల్లా ఏంటి తెలుసా, నేను పవిత్రమైనటువంటి కాలంలో ఉన్నాను, ఈ కాలంలో గనక నేను గర్భవతిని అని తెలిస్తే నన్ను ఊరు బయటికి తీసుకెళ్లి చంపుతారు. మరి దేవుని కుమారుడు ఎవరో పుడతారన్నావు, నా గర్భం ద్వారా అది సాధ్యం కాదు. అది మరియమ్మకు ఉన్నటువంటి టెన్షన్. అప్పుడు గబ్రియల్ దూత అంటాడు, లేదు ఇది దేవుని కార్యం, ఇది జరుగుద్ది అని ఒక చిన్న ఎవిడెన్స్ ఇస్తాడు. ఏమన్నా తెలుసా, మీ ఆంటీ ఎలిజబెత్ ఆంటీ ఉంది కదా, ఆమె ముసల్ది తెలుసు కదా, ఆమె గర్భవతి అయింది 6 నెలల. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు గబ్రియల్ దూత, మరియమ్మ ఒక అద్భుతమైన మాట అన్నది. ఏమన్నా తెలుసా, ప్రభు దాసురాల్ని నీ చిత్తం జరుగును గాక, తెలంగాణ భాషలో చెప్పండి నీ బాంచన్ అని అన్నది అన్నమాట. అర్థమైందా? అయితే ఆ మాట చాలా ప్రాముఖ్యం. అదే నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. మరియమ్మ ఒక్కసారిగా గబ్రియల్ దూత ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కి ఏం చేసిందో తెలుసా, నేను దేవునికి నన్ను నేను సమర్పించుకుంటున్నా. ఆ మాట అనటంలో మరియమ్మ ఏమన్నదో తెలుసా, ఒకవేళ చావాల్సి వస్తే చస్తా, కానీ దేవునికి అప్పగించుకుంటున్నా. మరియమ్మ ఆ మాట అనకపోతే యేసు ప్రభు ఆమె గర్భాన పుట్టుండేవాడా? లేదు. ఆ మాట అన్నది కాబట్టి యేసయ్య ఆమె గర్భంలో పుట్టిండు. యేసయ్య ఆమె గర్భంలో పుట్టాడు కాబట్టి ఈరోజు దునియా అంతా కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నారు. అవునా కదా? ప్రపంచమంతా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడానికి ఒక ఆమె తన గర్భాన్ని ఇవ్వడానికి చావుకు తెగిస్తే కానీ సాధ్యము కాలేదు. నేను ఆ మాట మీకెందుకు చెప్తున్నాను తెలుసా, ఈ క్రిస్మస్ సందర్భంగా లోకం క్రిస్మస్ చేసుకోవాలనంటే, లోకం యేసు ప్రభుని తెలుసుకోవాలంటే ఆ విధంగా అర్పించుకోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. మీరు ఏ సంస్కృతిలోకి వెళ్ళాలండి, ఏ దేశంలోకైనా వెళ్ళండి, ఏ దేశంలోకి వెళ్ళినా ఆ దేశంలోకి మిషనరీలు వచ్చినప్పుడు మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటుందని వచ్చిండ్రా? ఇక లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ దొరికితే ఇక్కడికైనా వచ్చిండ్రా? లేకపోతే మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని వచ్చారా? లేదు. వాళ్ళు తమ జీవితాన్ని అర్పించి వచ్చారు. అందుకనే ఆ దేశానికి సువార్త వచ్చింది. అవునా కదా? వాళ్ళు చావుకి తెగించారు, అందుకని వచ్చారు. నేను మొన్న ఈ మధ్యనే జనగాం వెళ్ళాను, తెలుసు కదా జనగాంకి ఉండ్రు అనేటువంటి ఒక మిషనరీ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? రష్యా నుంచి వచ్చాడు. ఆయన జీవిత చరిత్ర చదివితే నా కళ్ళమ్మటి నీళ్లు గారాయి. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి, హలో జాగ్రత్తగా వినండి. ఆయన రష్యాకి వెళ్ళి జనగాంకి నడుచుకుంటూ వచ్చిండంట. హలో, రష్యాకి, అర్థమైందా? రష్యా నుంచి అక్కడ రావడానికి 3 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 3 years నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. దేవుడు భారాన్ని ఇచ్చాడని, దేవుడు పొమ్మన్నాడని సువార్త చెప్పడానికి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. 10 సంవత్సరాల జనగాంలో ఉన్నాడు. 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చి ఆ తర్వాత ఆయన తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చచ్చిపోయాడు ఆయన. హీ డైడ్ యాజ్ ఎన్ యంగ్ మ్యాన్. కానీ ఈరోజు జనగాంలో క్రైస్తవత్వం ఉన్నదంటే కారణం ఒక ఆయన చావుకు తెగించాడు కాబట్టి అది సాధ్యమైంది. లేకపోతే అయి ఉండేదా? లేదు. భారతదేశం అంధకారంలో ఉందని ఒక చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగింది. చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగితే 1793 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన. భారతదేశం రావడానికి 4 నెలల పడవ ప్రయాణం పట్టింది. ఆ 4 నెలల్లో బెంగాలీ భాష చదవటం, బెంగాలీ భాష రాయటం, బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నాడు. మనకి తిన్నగా ఒక్క భాష రాదు, 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేద్దామని ఆరంభించి 28 భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి 17 భాషల్లో బైబిల్ పూర్తి చేశాడు. ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉన్నదంటే కారణం ఆయనే. ఆయన ఎవరో తెలుసా? విలియం కేరీ. ఒక్క విలియం కేరీ
17 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు. అంతేనా? అక్కడితో ఆగిపోయాడా? నీ చేతుల్లో పెన్ ఉందంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే. జిందగీలో రైలు బండి ఎక్కినావు అంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే. బ్యాంకులో పైసలు పెట్టినావా? కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే. పొద్దున్నే లేచి ఈనాడు, జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే. ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా? థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతికుందా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. సతీ అనే దాన్ని అంతమొందిచ్చింది ఆయనే. ఒక్కడు చేసిండి ఇదంతా. ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా? లేదు. ఆయన జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం చెప్తే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారో అర్థమవుతుంది. కలకత్తాలో ఆయనకు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. 236 పేజీలు బెంగాలీ డిక్షనరీని ఆ రోజే ముద్రించి కట్లగా నిలబెట్టి మిగిలిన పేజీలు ముద్రిద్దాం అనుకునే లోపల ఇంటి దగ్గర నుంచి ఒక పనోడు పరిగెట్టుకుంటా వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు వచ్చి, సార్ మీ భార్యకి పిచ్చి ఎక్కిందంట. ఎందుకు ఎక్కిందో తెలుసా? భార్యకి పిచ్చి. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే విలియం కేరీ ఒక్కడే శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టొచ్చాడు. ఆ యొక్క ఎమోషన్ లో భార్య పిచ్చెక్కి రాయితో తల కొట్టుకొని రక్తం కారుతుందంటే విలియం కేరీ భార్యను ఓదార్చుతామని వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ ఇప్పుడే మీ ప్రెస్ తగలడిపోయింది అని అన్నాడు. వెనక్కెళ్లాలో ముందుకెళ్లాలో తెలియకుండా సతమతమయ్యాడు విలియం కేరీ. అలా పెనుగులాడి అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన్న కుర్చీల మీద కూర్చొని లైటుల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది. అది ఉచితంగా రాలా. ఎవడో ప్రాణం పెడితే వచ్చింది, ఎవరో సాహసిస్తే వచ్చింది. దేవుడు క్రిస్మస్ దినాన నేర్పించే పాఠం ఏంటి తెలుసా? నువ్వు నాకు చెందిన వ్యక్తివి అని చెప్తావా? నన్ను నువ్వు దేవుడు అని పిలుస్తావా? యేసయ్య అంటున్న మాట ఇది. మీలో నన్ను ఎవరైనా గురువు అని పిలవదలుచుకుంటే, నా శిష్యులు అవ్వాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే ఒక కండిషన్. మిమ్మల్ని మీరు కాదనుకోవాలా, మీ సిలువెత్తి నన్ను వెంబడించాలా. సిలువెత్తి వెంబడించడం అంటే గోల్డెన్ క్రాస్ మెల్ల వేసుకొని రావటం కాదు. సస్తే పాతి పెట్టడానికి రెడీ అయ్యే సమాధి పెట్టిని తీసుకొని రావడం, చావటానికి తెగించటం. హలో, క్రైస్తవుడు అని పిలిపించుకోవాలనుకున్నట్లయితే ఆ దమ్ముండాలా. చావటానికి తెగించగలిగి ఉండాలి. మరియమ్మ చావటానికి తెగించింది, అందుకే క్రిస్మస్ చేసుకోగలిగింది. మనం ఎందుకు అలాంటి బ్రతుకు మనకుందా? ఒకవేళ లేకపోతే ఈ దునియా హ్యాపీ క్రిస్మస్ ఎందుకు చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు. ఇట్ కెనాట్. ఇది మొదటి క్యారెక్టర్ మరియమ్మ. రెండో క్యారెక్టర్ ఎవరు? యోసేపు. యోసేపు సాధారణమైనటువంటి యూదుడైతే కనుక ఏం చేసి ఉండేవాడు తెలుసా? మరియమ్మ గర్భవతి అయిందని తెలియంగానే పంచాయతీ దగ్గరికి వెళ్ళిపోయి రచ్చబండ ముందు కూర్చొని, సార్ మరియమ్మ గర్భవతి ఎందుకైందో నాకైతే ఎరకలేదు, నేనైతే ఆమెను టచ్ చేయలేదు, గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పేసి పబ్లిక్గా ఆమె సిగ్గు తీసేసి ఈడ్చి పక్కకి వెళ్ళిపోవాలా. కానీ మత్తయి సువార్తలో యోసేపు గురించి ఏమని రాశాడు తెలుసా? తాను నీతిమంతుడు కాబట్టి సీక్రెట్గా వదిలేద్దాం అనుకొని పడుకున్నాడంట. సీక్రెట్గా వదిలేద్దామని పడుకుంటే గబ్రియలు దూత యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడాడు. మరియమ్మ లేస్తున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు, యోసేపు నిద్రపోతున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు. లేస్తున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు కాబట్టి దాన్ని దర్శనం అంటారు. పడుకున్నప్పుడు యోసేపు దగ్గరకు వచ్చారు కాబట్టి దాన్ని కళ అంటారు. దేవుడికి తెలుసు ఎవడికి దర్శనం ఇస్తే రెస్పాండ్ అవుతాడో, ఎవడికి కళ ఇస్తే రెస్పాండ్ అవుతాడో. దేవుడికి తెలుసు ఎలా మాట్లాడితే పని అవుతుందో. కాబట్టి అరే నాకు దర్శనం వస్తే బాగుండ్రా, నాకు కల వస్తే బాగుండ్రా అని అనొద్దు. నీకు ఏదొస్తే బాగుండో ఆయనకి తెలుసు. ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాడు. యోసేపు దగ్గరికి గబ్రియల్ దూత ఏమంటాడు తెలుసా? హలో, మరియమ్మని ఇడిచిపెట్టొద్దు.
ఇది దేవుని కార్యము అని చెప్పితే ఆయన నిద్ర లేచి మరియమ్మను దగ్గర చేర్చుకున్నాడంట. నిద్ర లేచి మరియమ్మను దగ్గర చేర్చుకోవటం అని అంటే ఎంత రిస్కో తెలుసా? సింపుల్గా ఆలోచిద్దాం. మరియమ్మకి 6వ నెల రాగానే ప్రపంచమంతా తెలిసిపోతుంది ఈమె గర్భవతి అని. అప్పుడు అందరూ అడుగుతారు, రే నీ భార్య మరియమ్మ గర్భవతి అంట కదా, అది ఎలా అయ్యిందిరా అని అంటే, ఏమోరా నాకు తెలియదు, పరిశుద్ధాత్మని కార్యం అంట అని అంటే ఎవడైనా నమ్ముతాడా? వే అది చెప్పినాక ఎవడన్నా నమ్ముతాడా? అరే సుత్తి కొట్టద్దురా అని అనరా? సింపుల్ చెప్తున్నా, అనరు. నోబడీ విల్ కేర్ వాట్ జోసెఫ్ వుడ్ సే. ఏం చెప్తాడో యోసేపు ఎవ్వడు కూడా నమ్మడు. కానీ యోసేపు అదే మాట మీద నిలబడ్డాడు. ఎవడు ఏమన్నా, ఎవడు హేళన చేసినా నాకు అనవసరం, నేను మరియమ్మ పక్కన ఉంటాను. ఎందుకో తెలుసా? ఇది దేవుని కార్యము. మరియమ్మ చావుకు తెగించింది, యోసేపు హేళనకు తెగించాడు. ఎవడు తిట్టినా, ఎవడు కొట్టినా నాకేం పర్వాలేదు, నేనుంటా, నేను నిలబడతా, అది చెప్పినటువంటి మాట. నిన్నటి దినాన్న రాత్రి కడప నుంచి వచ్చేప్పుడు వరంగల్ నుంచి ఒక పాప ఫోన్ చేసింది. ఏమన్నా తెలుసా? అన్నా నేను కాకతీయ యూనివర్సిటీలో ఆమె పిహెచ్డి చేస్తా ఉంది. ఆమె ఏమన్నా తెలుసా? మా ప్రొఫెసర్స్కి ఏసఐ గురించి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు, వాళ్ళు రకరకాల మాటలు అంటున్నారు. ఈ సైంటిఫిక్ ఏజ్లో ఏసఐ అవసరమా అని అంటున్నారు. ఫిజిక్స్ చదివేటువంటి నువ్వు యేసు ప్రభు అవసరమా అని అంటున్నారు అని. ఎలాగన్నా నాకు బాధగా ఉంది అని అంటే, ఎందుకు బాధపడతావు? బైబిల్ ఏముందో తెలుసా? నీతి నిమిత్తం గనక నిన్నెవడైనా కనుక తిడితే నీకు 4 మార్కులు వచ్చినాయి అని అర్థం. సంతోషించు, అర్థమైందా? నువ్వు చెప్పకపోతే బాధపడాలా? చెప్పితే విన్నారనుకో సంతోషం, చెప్పితే తిడితారనుకో మరీ సంతోషం. ఎందుకో తెలుసా? పరలోకంలో పాయింట్లు వస్తాయి. అది విషయం. ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనలో చాలా మందికి ఉండేటువంటి టెన్షన్ ఏంటి తెలుసా? నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటే తక్కువగా చూస్తారేమో, నేను విశ్వాసిని అని చెప్తే కనుక మనల్ని వేరే బాక్స్లో పెడతారేమో, ఇది మనకు ఉండేటువంటి భయం. వి డోంట్ ట్రై టు బ్రింగ్ ఐడెంటిటీ. ఎందుకో తెలుసా? ఈగోస్ అడ్డొస్తాయి. ఎందుకో తెలుసా? ప్రైడ్ అడ్డొస్తుంది. ఎందుకో తెలుసా? రిస్క్ టేకింగ్ మనకి ఇష్టం లేదు. కానీ యోసేపు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. మీలో చాలా మందికి పురుషోత్తమ చౌదరి పేరు విని ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 64 పాటలు ఆయన ఉన్నాయి. అర్థమైందా? ఆయన అగ్రకులానికి చెందినటువంటి వాడు. యేసు ప్రభుని అంగీకరిస్తే అగ్రకులానికి చెందినవాడు కదా, బయటికి పడేసిండ్రు. అరే పోరా బయట పో అని అన్నారు ఇంట్లోకి వెళ్ళి. అయితే ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చేసిన అద్భుతమైన పరిచర్య అని తెలుసా? విశాఖపట్నానికి ఉత్తరాన్న 70 కిలోమీటర్ల ఉత్తరాన్న విజయనగరం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో మదనపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ 3 సంవత్సరాలు అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఈ మధ్యలో 28 చోట్ల సంఘాలు స్థాపించాడు. 28 చోట్ల దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ దండయాత్ర సమయంలో ఆయన సొంత ఊరి వచ్చిందంట. వచ్చి బాగా ఆకలి అవుతుందని అడుక్కుంటూ పోయాడు. వాళ్ళ ఇంటిగా పోయాడు. అమ్మా జర అన్నం ఉంటే ఏరా అని. వాళ్ళ భార్య సౌండ్ ఇది, అరే ఇది నా భర్తది అని ఆమె ఇంత పులిహార పట్టుకొచ్చిందంట ఇస్తరాకులో. ఈయన చూసి అనుకున్నాడంట, అబ్బా నా భార్య పులిహార పట్టుకొస్తుంది, ఎంత హ్యాపీ, చాలా కాలం ధర తింటాననేసి హాయిగా చూస్తున్నాడు. ఆమె నడుచుకుంటా వచ్చే పక్క వెళ్ళు అని అన్నది. అని అంటే మనోడికి ఏమనిపించక పక్కకి వెళ్ళాడు. వెళ్తే ఆమె గుమ్మం బయటకు వచ్చి, అంత దూరాన్న బర్రెలున్నాయి, అప్పుడే పేడ వేసింది బర్రె, ఆ పేడ మీద పులిహార వేసి పో తిను అని అంటే పురుషోత్తం చౌదరి ఆ పేడ పక్కన కూర్చొని ఆ పెండ మీద పడినటువంటి ఆ పులిహార్ని తింటూ ఆ టైంలో ఒక పాట రాశాడు తెలుసా? అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఏమని పాట రాశాడు తెలుసా? యేసు నా అన్న కాడ నాకులాగా ఆయన వేదన చెందలేదా, నేను ఆయన వలె వేదన చెందటం తక్కువ అని అంటాడు. ఆయన తక్కువ అని. ఆ విధంగా వేదనకు గురవడానికి ఇష్టపడ్డారు, చెరలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, హేళనకు గురవడానికి ఇష్టపడ్డారు. అందుకే భారతదేశంలో కొంచెం అన్నా సువార్త వ్యాప్తి చెందింది. అయితే ఎక్కువ ఎందుకు చెందలేదు తెలుసా? మనమంతా కూడా కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్. మనకి జాబ్ ఉందా? ఉన్నది. మన చర్చి ఎయిర్ కండిషన్డా? ఫ్యాన్ కింద కూర్చుంటామా? మంచి సాఫ్ట్ చైర్ ఉంటుందా? బస్. చర్చికి వెళ్ళి వస్తామా? లేదా. చర్చికి వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందా? లేదా. ఇవి మనం చూసుకునేది.
ఇది మనం చూసేది. కానీ దేవుడు ఆశించేది అదేనా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒకడు కొబ్బరి చెట్టు అమ్మిండు. కొబ్బరి చెట్టు అమ్మినప్పుడు ఆడేమన్నాడు తెలుసా? సార్ 3 సంవత్సరాల్లో చూడండి సార్ కాయలు వస్తాయని. 10 సంవత్సరాలైనా కాయ రాలేదు. ఏం చేస్తావు? చట్నీ తీసి అవతల పడేస్తావు. అవునా కదా? యేసయ్య నీకు రక్షణ ఇచ్చాడు. యేసయ్య నీకు సువార్తను వినిపించాడు. ప్రతి వారం వాక్యం వినిపిస్తున్నాడు. ఇంత తింటున్నావు నువ్వు వాక్యం, ఒక్క పిల్లోని కనలేదు. నువ్వు ఏం బతికినది? ఒక్క కాయ రాలేదు, ఏం బతుకునేది? అర్థమవుతుందా నీకు? బ్యాంకులో పైసలు లేవు, ఏమీ రిజల్ట్ రావట్లేదు. గలీజ్ అని తిట్టవా? బిజినెస్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీకేమాత్రం డివిడెండ్స్ రావట్లేదు. కోపం రాదా? దేవుడు నీ మీద ఎంత భరోసా పెట్టుకున్నాడు, దేవుడు నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాడు, దేవుడు ఎంత ఆపర్చునిటీస్ నీకు ఇచ్చాడు. ఏం చేసావు? వాట్ డిడ్ యు డూ? ఏం చేయగలిగావు? వాట్ డిడ్ యు డూ? ఒక సింపుల్ విషయం చెప్తాను. క్రిస్మస్ పండగ కదా, యేసు ప్రభు పుట్టాడని నీకు తెలవదా? ప్రతి సంవత్సరం నువ్వే చేసుకుంటావు. యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పడం రాదా నీకు? లేనిపోయిన పిచ్చాపాటి కబుర్లన్నీ మాట్లాడతావే. అత్తోరింటికి దారేది అనే సినిమా చూసొచ్చి సినిమా అంతా చెప్తావే. బాహుబలి సూపర్ ఉందని దాని గురించి రివ్యూ ఇస్తావే. మరి ఇంత చేసిన దానివి యేసు ప్రభు గురించి ఆ మాత్రం చెప్పలేవా? రివ్యూ ఇవ్వలేవా నువ్వు? వై డోంట్ యు సే? ఎందుకు చెప్పలేకపోతున్నావు? వై? వాట్స్ ద ప్రాబ్లం? వీళ్ళిద్దరూ కూడా వెల చెల్లించటానికి సాహసించిన వాళ్ళు. ఒకవేళ ఈ 2 క్యారెక్టర్స్ తో ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. అయిపోయింది. సెకండ్ గ్రూప్ లోకి వద్దాం. ఈ గ్రూప్ లో ఉన్నారు తెలుసా? ఓ పక్కనేమో జ్ఞానులు, ఇంకో పక్కనేమో గొల్లలు. వీళ్ళిద్దరూ కూడా చాలా కాంట్రాస్ట్. ఏమంటారేమో, గొల్లలేమో యూదులు, జ్ఞానులేమో అన్యులు, అంటే యూదేతరులు. వాళ్ళిద్దరికీ కూడా సమాచారం వెళ్ళింది. సమాచారం వెళ్ళే విధానం ఎలా ఉందో చూడండి. గొల్లల దగ్గరికి దేవదూత వెళ్ళాడు, జ్ఞానులకి దేవదూత వెళ్ళా. ఒక స్టార్ ద్వారా దేవుడు చూపించడానికి ప్రయత్నించాడు. దేవుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఒకళ్ళకి హింట్ ఇచ్చి వదిలిపెట్టాడు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరికి? గొల్లల దగ్గరికి దేవదూతలు వెళ్ళి, అయ్యా మీకు శుభవార్త. ఏంటంటే శుభవార్త? మీకు రక్షకుడు పుట్టాడు. ఎక్కడండి? దావీదుపురంలో. ఏ ఊరండి? బెత్లెహేము. అదే ఎక్కడండి? 3వ గల్లీలో. ఎక్కడండి బాబు? 4వ ఇంట్లో. ఎక్కడ? వెనకాల పశువుల పాకలో. ఎలాగా? అదే ఒక తొట్టు ఉంటుంది, తొట్టులో బాబు పడుకుంటాడు అని పూర్తి అడ్రస్ ఇస్తే గానీ ఎలగదాళ్ళకి. దేవుడు అందుకే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాడు. అర్థమైందా? అయితే జ్ఞానులకి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లా, చిన్న సూచన ఇస్తే చాలు, దాంతో క్లిక్ అయిపోతుంది. ఎవడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో దేవుడికి తెలుసు. అవునా కాదా? ఇక దేవదూతలు వెళ్తే ఏం జరుగుండేది? గొల్లలే స్టార్ సూపర్ రా అని అనుకునేవాళ్ళు. ఇది విషయం. జ్ఞానులు సాంబారాన్ని తీసుకొచ్చి దెయ్యం వచ్చిందిరా అని పొగేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. బస్ సింపుల్ విషయం ఇది కదా. దేవుడికి తెలుసు ఎవడికి ఎట్లా చెప్తే క్లిక్ అవుతుందా, బాగా తెలుసు. అందుకే వాళ్ళ దగ్గరికి దేవదూతలు పంపించాడు, వీళ్ళ దగ్గరికి జ్ఞానులను పంపించాడు. ఇది వాళ్ళు చేసింది. అయితే ముందు గొల్లల గురించి ఆలోచిద్దాం. గొల్లల దగ్గరికి వెళ్ళి దేవదూతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత వచ్చింది, రెవల్యూషన్ అంటారు. దానికి వాళ్ళు చేసింది ఏంటి? అయ్యా మీరు బెత్లెహేంలోకి వెళ్తే దావీదుపురంలో మీకు రక్షకుడు పుట్టాడు, మీరు చూడొచ్చు అన్నారు. ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళ దగ్గర? ఉందా? రెవల్యూషన్ ఉంది, ప్రత్యక్షం ఉందా? ఉంది. అయితే దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెవల్యూషన్కి ఒబీడియన్స్ చూపించారు. వాళ్ళు బెత్లెహేంలోకి వెళ్తే బాబు కనబడ్డాడు. బాబు కనబడంగానే 3వది వచ్చింది, రెవరెన్స్. ఆయన్ని ఆరాధించారు, ఆయన్ని పూజించారు. ఆ తర్వాత బయటకు వచ్చి పాటలు పాడతాం మొదలు పెట్టారు. ఆ రక్షకుడు పుట్టాడు, అది ఇదని అంటారు. అంటే ప్రతి వాడు అడిగారు, ఏంట్రా అనంటే బెత్లెహేంలో రక్షకుడు పుట్టాడు, ఇప్పుడే మేము చూసి వచ్చాం. దాన్నే క్యారల్స్ అంటారు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు విషయం ఏంటో? మొదట ప్రత్యక్షత ఉంటుంది, దానికి ఒబీడియన్స్ ఉంటుంది, ఒబీడియన్స్ని బట్టి ఆరాధన ఉంటుంది, ఆరాధన బట్టి సువార్త వెళ్తుంది. ఇది కనుక ఆర్డర్ తప్పితే ఎంత గలీజ్ ఉంటుందో ఒక మాట చెప్తాను.
మీరు నన్ను మీ ఇంటికి భోజనాన్ని పిలిచిండ్రు, అర్థమైందా? బిర్యానీ వండారు, అర్థమైందా? పక్కన చికెన్ కర్రీ కూడా పెట్టారు. బిర్యానీ ఉన్నది ఎక్కడ, చికెన్ కర్రీ ఉన్నది అక్కడ. నేను అన్నంలో కూర కలుపుకున్నా, అర్థమైందా? ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోవాలా. నోట్లో పెట్టుకోక ముందే సూపర్ ఉంది బిర్యానీ అని అంటే ఎట్లా ఉంటుంది? దాన్ని ఎటకారం అంటారు. బిర్యానీ తిన్నాక బాగుంది అంటే అది నిజమో అబద్ధమో, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. తినకముందే మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అయితే నేనేం చెప్తాను తెలుసా, క్యారల్స్కి వెళ్ళాల్సింది ఎవరో తెలుసా? యేసు ప్రభువుని అనుభవించిన వాళ్ళు.